వెళ్దామా? జస్ట్ కొంచెం ముందుగా. ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది, నేను మాట్లాడుతా. హలో, హే హాయ్, ఎక్కడా? నేను కూడా ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నాలే. ఏంటి చాలా ఎక్కువైంది నీకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? ఏంటా, ఎంగేజ్మెంట్కి అస్సలు పిలవనే లేదు. నువ్వు పిలిచినా అనుకో, కాకపోతే నాకే టైం లేకుండే, తెలుసు కదా నీకు. టైం పడుతుందా? లేదు లేదబ్బా, అలా ఏం లేదు. ఇంతకీ నీ కాబోయే హస్బెండ్ ఎలా ఉన్నాడు? అడుగుతూనే సిగ్గు మొక్కలేదు. మాట్లాడుకోవచ్చు కదా ఇదంతా. అంటే డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే. అలా ఏం లేదండి. ఓకే, నీకు అబ్బాయి కోసం చెప్పు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు? మంచిగానే ఉన్నాడా? ఏదో తేడాగా ఉందేంటి? చూసుకొని చేసుకోయే బాబు. అబ్బాయి ఎంతమందిని మెయింటైన్ చేశాడో. ఇప్పుడు ఈ సోది ఇంపార్టెంట్ తిక్క తీరిందా? ఇప్పుడు మీరు మాట్లాడే సోది ఇంపార్టెంటా? వెళ్ళేదానికన్నా అంటే బైక్ మీద కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఏం కాదు. అంటే పర్లేదు, ఒక 1 minute ఆగవా ప్లీజ్? నాకు ఎమర్జెన్సీగా వెళ్ళాలను వెళ్ళాలి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే ఒక 1 second ఆగే. అంటే కొంచెం నేను వెళ్ళాలి, కాకపోతే ఈమె ఇక్కడ ఉండదు. నేను ఇక్కడే ఉన్నానే, వచ్చేస్తా. అలా ఏం లేదులే. ఇంతకు నీ ఎక్స్కి చెప్పావా? అలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నీ ఎంగేజ్మెంట్ అని ఏడ్చిందా, లేదంటే హ్యాపీగా ఫీల్ అయ్యిందా? అలానే కావాలి. వెల్ సెటిల్ లేదు, ఏం లేదు. తను ఎలా చేసుకుంటా పోయి అరే అట్లేం లేదు, ఏం లేదు. ఇప్పుడే ఒక అబ్బాయి వచ్చాడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫోన్లో బుక్ చేశాను. ఓటీపీ నంబర్ అడుగుతున్నాడు, అందుకే. ఏంటి నా రోలా పైసలు? ఓకే, నేను ఇచ్చేస్తా. ఓకే ఓకే, ఎనీవే అడిగినని చెప్పు నీ కాబోయే హస్బెండ్కి. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి. అవునా, స్వాతి ఏం చేస్తుంది? ఇంకా వాడిని లవ్ చేస్తుందా, లేదంటే కొత్త అబ్బాయిని పట్టుకుందా? దాని సంగతి తెలిసిందే. నిజమేనయ్యా పుల్లారావు. ఆగండి ఆగండి, ఒక 2 minutes. ఇంకెంతసేపు అమ్మా? లేట్ అవుతుంది, నాకు కూడా వెళ్ళలేదు, పని ఉంది. ప్లీజ్ ఆగండి. ఏ టైం వేస్ట్ ఎక్కడ నుండి వస్తారమ్మా? మా టైం వేస్ట్ చేస్తారు. భయ్యా, అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు.